హలో స్వీట్ లవర్స్! ఈ రెసిపీ అయితే మీరు చూసిందే. బయట క్రంచీగా లోపల సాఫ్ట్‌గా ఉండే ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులోకి 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు బటర్, 1 ½ కప్ కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ మార్కెట్‌లో దొరికే పొడి వాడుతున్నాను. మీకు కాదు అంటే ఇంట్లో కూడా కొబ్బరిని తురిమి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటిని లో ఫ్లేమ్ మీద ఆపకుండా కలుపుకుంటూ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని దానిలోకి 1 ½ కప్ వరకు షుగర్ వేసుకొని వాటర్ అస్సలు వేయకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా షుగర్‌ని క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ పూర్తిగా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఉండలను తీసుకొని ఒక్కొక్కటి ఇందులో డిప్ చేసి స్పూన్ సాయంతో వెంటనే బయటకు తీసి బటర్ పేపర్ మీద పెట్టుకోవాలి. ఒకవేళ మీకు మధ్యలో క్యారమెల్ అనేది థిక్ అయిపోతే మళ్ళీ ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టండి. లిక్విడ్ అవుతుంది. ఇలా మన దగ్గరున్న అన్ని ఉండల్ని చేసుకొని బటర్ పేపర్ మీద వేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత జస్ట్ బటర్ పేపర్‌ని ఇలా అంటే చాలు అన్నీ దానంతట అవే సెపరేట్ అయిపోతాయి. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా మీకు. ఈ రెసిపీ పేరు బాలా బయానా. ఇంకొక మంచి వీడియోతో మనందరం త్వరలోనే మళ్ళీ కలుద్దాం.